మేము ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం పర్వాలేదు మేము. చెప్పు. చెప్పండి. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో! చెప్పమ్మా, టెన్షన్ చెప్పండి, తీసుకోవద్దు, పర్లేదు చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యామ్. ఉమ్. మా ఆవిడ ఇలా పరిచయం అయ్యి నాకు జాబ్లో ఇట్లా డ్యూటీ చేస్తున్న పరంగా, అందులో నాకు డ్యూటీ పరంగా దొరికితే ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం అని మ్యారేజ్ చేసుకున్నాం మేడం. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదలిచి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్. చేసుకుంటే ఇక తర్వాత ఇట్లనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చూసిన మేడం ఓ రోజు డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇట్లనే తిడుతూ మెసేజ్లు చేస్తూ కాల్ రికార్డ్ చేసి పంపించడు అలా సెండ్ ఏంటి చేసాను. ఆ అమ్మాయి ఫోన్ కి వల్గర్ మెసేజ్లు అవి వస్తున్నాయా? నువ్వు దొరికితే చంపేస్తాం, ఆహా. ఎందుకు ఇలా చేస్తున్నావు, మెసేజ్ లోనా వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజెస్ దొరికితే చంపేస్తాం. ఎవరు మేలా ఫీమేలా అబ్బాయిలా? అబ్బాయిలండి. అయితే ఏంది కథ అనేది ఇది అడిగితే ఏం చెప్తలేదు సార్. ఏదో అంత థ్రెట్టింగ్ మెసేజ్లు వచ్చినా అమ్మాయి నీకేం చెప్పట్లేదు? రీసెంట్ అంటే ఎంతకాలం అయింది మీకు మ్యారేజ్ అయ్యి? రీసెంట్ 6 months అయింది. 6 months అయింది. పెద్దలు నిర్ణయించిన పెళ్ళే? లేదండి లవ్ మ్యారేజ్. అసలు అమ్మాయి తరపున ఎవ్వరు రాలేదా మీ? తనకి ఎవరు లేరంటే అరే ఎవరో ఒక చుట్టాలు, అక్క చెల్లో తమ్ముడు, ఎవరో ఒకరు, బాబాయ్ పిన్నులు, ఎవరు రాలేరండి. ఎవ్వరు రాలా? ఆ అమ్మాయిని నమ్మి చేసుకున్నావా? ఆఫీస్ లో కొలీగ్ అన్నావు కదా? ఎక్కడుంటది ఆవిడ? ఇక్కడనే హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం అయింది. కాదు నాన్న, అసలు అంత బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయినాయో లేకపోతే ఏమైనా క్రిమినల్ ఏమీ తెలియకుండా ఎట్లా? అమ్మాయి అన్నదా మంచిగా నన్ను నచ్చిందని చెప్పింది నాకు. అలా కదా, మీరిద్దరికి ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు ఆ అమ్మాయి ఏమని చెప్పింది? నేను ఏదో అనాథని, నాకు ఎవరు లేరని చెప్పిందా? వెనుక ముందు ఎవరు లేరని చెప్పేసింది. సో తన అనాథ, కానీ నీకు నచ్చింది కేవలం ఆ అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చింది, ఇంకా ముందు ఎవరు లేరు చూడడానికి. సో చేసుకుంటే నాకు కూడా తోడుంటుంది కదా. అంటే వెనక ముందు ఎవరు లేరని చేసుకున్నావా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో అమ్మాయి క్యారెక్టర్ బాగుందండి, బిహేవియర్ అంతా అని చూడడానికి అనిపించిందా? మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచిగా ఉంది. నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ టైమ్ లో క్యారెక్టర్ పరంగా ఉంది, వెనకాల ఎవరు లేరు, సరే నేను లైఫ్ వేస్తే బెటర్ కదా అని నువ్వు commit పేరెంట్స్ అయ్యావు. సపోర్ట్ ఉందా? మీ పేరెంట్స్ కి అంగీకారం ఉందా దీని గురించి? లేదండి. లేదు. మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలే? వెనకాల అమ్మాయికి ఎవరు లేరు కదా, ఎందుకు? లవ్ మ్యారేజ్ అంటే వెనక ఇంట్లో వాళ్ళు చూసారు కదండి వెనక ముందు. ఓకే నాన్న, గో హెడ్. ఏంటా మెసేజెస్? అయితే తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకెందుకు ఇట్లా ఇలాంటి రోగం తెచ్చి మాకు ఎందుకు అంట పెడుతున్నావు. కాదు నాన్న, నీకు ఫోన్స్ లో ఒక వల్గర్ మెసేజ్లు కనిపించినాయి, అడిగితే ఏం చెప్తుంది సమాధానం? ఏం చెప్తలేదు, నాకు తెలియదు అని చెప్తుంది. నీకు తెలియదు అంది. ఆ అమ్మాయికి ఒక అక్రమ సంబంధాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది? అయితే కాల్ రికార్డింగ్స్ వస్తాయి కదా మేడం, ఓకే. తనకు తెలియకుండా కూడా కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఇంకోటి ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టిండ్రు. ఆ అబ్బాయికి కాల్ చేసి అడిగితే ఇలా అని చెప్తే అబ్బాయే చెప్పాడు ఈ అమ్మాయితో. ఇలా అని అంటే మళ్ళీ రిపీట్ చేయాలి మీరు. అంటే నాకు మ్యారేజ్ అయినాక కూడా తనతో అక్రమ సంబంధం పెట్టుకుంది కాదు, అంటువ్యాధులు వస్తాయి ఇవన్నీ ఎవరన్నారు ఈ మాటలో? అవతల అబ్బాయి అన్నాడా? అబ్బాయి అన్నాడు. అంటే అమ్మాయికి జబ్బులు ఉన్నాయా? దొరికితే చంపేస్తాము అది ఇది అని అంటున్నాడు. ఓకే, దొరికితే చంపేస్తాం అనేటటువంటి థ్రెట్ అదంతా అర్థమైంది నాన్న. నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అతను? నిన్న మా ఆవిడ. మీ ఆవిడ ఎవరెవరితో పెట్టుకున్న సంబంధం? ఏమో అండి, మాకు చాలా నెంబర్స్ తోని వాయిస్ మెసేజ్ ఓకే వచ్చాయి. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు నాకు క్లియర్ గా ఉండాలి. జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో? ఆ అమ్మాయి ఆల్రెడీ జబ్బు పడిందని వచ్చిందా? అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. నేను వాళ్ళకు కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే కూడా కొందరు రెస్పాన్స్ అవుతారు, కొందరు రెస్పాన్స్ అవుతలేరు. కాల్ రికార్డ్స్ లో ఏం తెలిసిందమ్మా? ఎక్కువ కాల్సా లేకపోతే ఎవరో ఒక? చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఏం జరిగింది అడిగారా మీ ఆవిడని? అడిగితే ఏం చెప్తలేదు మేడం. నాకు రాంగ్ నంబర్స్ వస్తుంటాయి కదా ఈ రోజుల్లో, పట్టించుకోదని చెప్పేసి. ఏమైనా పని చేస్తుందా అమ్మాయి? ఏం లేదండి, మళ్ళీ జాబ్ అయిపోయిన నుంచి, మ్యారేజ్ అయిపోయిన నుంచి ఇంట్లో జాబ్ మానేసింది, ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుందా? ఇక అప్పుడప్పుడు జాబ్ చేస్తా అంటది కానీ సర్లే చేద్దు తర్వాత. నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఈ రోజు అనారోగ్యంగా ఉండడం అట్లా ఏమైనా ఉందా? మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది పెళ్ళైనప్పటి నుంచి? బాగానే ఉంది మేడం, స్టార్టింగ్ బాగానే ఉంది.
రాంగ కొంచెం పోతుంటే పెళ్ళయి 6 నెలలు అయిందన్నారు కదా. పెళ్ళయ్యే 6 months అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసింది మేడం. ఇక తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం మానేయడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయి ఏ సందర్భాల్లో సమయాల్లో బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంది? ఆఫీస్కి పోయిన టైంలోనే మేడం. ఆఫీస్ ఉద్యోగం ఎందుకు మానేసింది? శుభ్రంగా ఇద్దరు ఉద్యోగం చేసుకునేవారు కదా, అక్కడే కదా మీ ఇద్దరు పరిచయం. ఇక రెస్ట్ తీసుకుంటా కదా, ఎన్ని రోజులు చేసింది కదా, ఇక మళ్ళీ నేను ఏంటంటే చేస్తా. మీరిద్దరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడి ఓ రూపాయి దాచుకుంటేనే కదా ఏదన్నా. రెస్ట్ తీసుకునేది ఏంటి గోంగూర వయసులో ఉన్నప్పుడు? నువ్వు వర్క్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుందా? బయటకు వెళ్తుండేనంట. ఉమ్. కొన్ని టైమ్స్ నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువ మాట్లాడుతుండే. ఈ అమ్మాయి ప్రవర్తనలో ఈ మెసేజ్లు కాకుండా ఇవన్నీ దొంగ మెసేజ్లు అని కాసేపు అనుకుందాం. ఈ అమ్మాయి ప్రవర్తనలో ఇంకేమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు? నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుండే. ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే హెల్మెట్ ఉంటుంది కదా, ఓకే. మర్చిపోవడం. అప్పుడు ఆ టైంలో వెళ్తున్నప్పుడు కొంచెం కంగారుగా ఉంటుండే. ఫోన్ సడన్ గా తీసి పక్కన పెట్టుడు, ఓకే. ఆ వేలో బిహేవియర్ ఉంటుండే. ఓకే. అంటే మీరేమైనా అనుకున్నారా కొన్ని నెలలే జాబ్ చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు కానీ అని అట్లా? లేదా ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టావా? తన చాయిస్ వేసి పెట్టేసాను నేను. ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవ్వమ్మా నువ్వు అని. దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు? అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? ఏమయ్యా నిజమేనా నువ్వు చెప్పేది? నిజం కాకపోతే నా కుటుంబ సమస్యలు మొత్తం వీడికెందుకు సో తెస్తా ఒక్క వ్యక్తి కాదు ఇది, ఒక వ్యక్తి మాట్లాడటం, ఒక వ్యక్తి థ్రెట్ చేయటం, ఇద్దరు ముగ్గురు కూడా కాదు, 20 నుంచి 30 మంది మనుషుల మగవాళ్ళు. చెప్పుకోవడానికి కొంచెం అది వినటానికి మాకు కష్టంగా ఉంది, చెప్పుకోవటానికి. ఇట్లా వినటానికి అసలు అది ఎంతవరకు నిజం? ఏంటమ్మా ఒక 20 మెంబర్స్ కాల్స్ వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి, అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే అది ఏదో చెప్పట్లేదు నువ్వు ఇంకా రాజు, ఏదో దాచి పెడుతున్నావా? కొంచెం బయట పెట్టాలి పూర్తి. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయినా ఇంట్లో ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాం, పరువు పోద్ది అనుకున్నావు. పరువు పోద్ది. మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చులకన అయిపోతా. సో అందు గురించే ఎక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చి. ఇంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి? యాక్చువల్గా ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది మేము. ఈ అమ్మాయా? ఏదో క్యాజువల్గా అనుకున్నా నేను, ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసింది. ఓర్ని మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా. నానా మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం, నువ్వు టైం తీసుకో, నిదానంగా చెప్పు. నువ్వు నీ కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు. రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. ప్రెగ్నెన్సీ అని తెలిసిందా? ఎన్నో నెల? 6 months అట్లా వచ్చి. 6 months? ఇప్పుడు అమ్మాయి 6 months ప్రెగ్నెంటా? 6 months అంటే కడుపు పెద్దగా ఉంటుంది ఉంది కదా, అది నీకు డౌట్ రాలేదా? నాకేమనిపించలేదు మేము. ఇక సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుక్కొని వచ్చారు ఇక్కడికి. అంటే కడుపుతో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అంతేగా అబద్ధాలు తెలియదుగా అబ్బాయికి. ఎంత పరిచయం మీది బిఫోర్ యువర్ మ్యారేజ్? ఎంత పరిచయం మీది? ఎంతకాలం పరిచయం? 8 months అట్లా. 8 months పరిచయంలో ఈ అమ్మాయి గురించి నీకేం అనిపించలేదా? ఈ అమ్మాయి ఇంకోళ్ళతో వెళ్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత 20-30 సంబంధాలు మొదలైనయా, బంధాలు? అంతకుముందు తెలియదు సార్, కాకపోతే ఆఫీస్లలో ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, మంచిగానే ఉంటుండే సార్. ఆఫీస్ వరకేనా, బయట కూడా కలుసుకునేవారా మీరు? లేదు సార్, ఆఫీస్ టైంలో కలుసుకుంటాం. పెళ్లికి ముందు మీరిద్దరు కలిసారా భార్యాభర్తల్లాగా? లేదు సార్. అటువంటిది ఏమీ లేదు. సో అప్పుడైతే మాత్రం నీ క్యారెక్టర్ మీద ఎటువంటి డౌట్ రాలేదు. సార్. ఎందుకంటే ఆఫీస్లో వరకే నువ్వు అమ్మాయిని చూసేదాను, ఆఫీస్ బయట అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థమయ్యేది కాదు. కాదు సార్. ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నో షీ 6 months ప్రెగ్నెంట్. ఎస్ సార్. 20-30 మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయి. ఫోన్ రికార్డ్స్ అంటే ఏదో కనిపెట్టావు, నేను చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అంది. ప్రెగ్నెన్సీ అని తెలిసినాక ఏం చెప్తుంది అమ్మాయి? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఆ అమ్మాయిని ఏం ఆడితే ఆ అమ్మాయి ఏం చెప్తా? అమ్మాయి ఏం చెప్తలే. ఇప్పటికీ చెప్పట్లేదా? ప్రెగ్నెన్సీ పెట్టుకుని కూడా చెప్పట్లేదా? చెప్తలే. సో ఈ HIV అని మనం అనకూడదు నాన్న, ఇప్పుడు లీగల్గా కూడా ఇప్పుడు HIV అనే మాట మనం వాడకూడదు, ARV అంటాము. సో ఇది ఉందనేటటువంటిది అన్ని టెస్టులతో పాటు టెస్టులు చేసేటప్పటికి ఈ అమ్మాయికి అంటువ్యాధి కూడా ఉంది అనేది చెప్పారు, అంతే కదా? అవును సార్. ప్లస్ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. అవును సార్. సో 6 months బట్టి ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? తప్పగా సరే, మళ్ళీ ఆడపిల్ల రోడ్ పాలైపోతుంది ఆ వేలో నేను ఆలోచించిన. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా మంది ఉన్నారు తన బ్యాక్గ్రౌండ్లో. అదేలేండి, ఒక 20 కాల్స్ దాకా వచ్చినాయి అంటే ఆ అమ్మాయికి సివియర్గా అక్రమ సంబంధాలు ఉన్నాయి, చాలా మందిని మెయింటైన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు. స్టిల్ ఇప్పటికీ నీకు చెప్పట్లా. ఎదురు మీ అదృష్టం ఏంటంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఉండకపోవచ్చు అని నీ ఉద్దేశమా? నువ్వు టెస్ట్ చేయించుకున్నావు రాజు? చేయించుకున్నా సార్, నాకు లేదని చెప్పి. నీకు లేదని చెప్పారా డాక్టర్స్? పోలే, సంతోషం. అంత ఉన్నంతలో కనీసం. ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నాకు ఇట్లా ఏం అడిగితే కూడా చెప్తలే సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరకు పోయినా వాళ్ళు చేయి కొడతారు, పంచాయతీ పెడితేనా పరువు పోతుంది.
కానీ నీ పర్పస్ ఏంటి? ఇటువంటి అమ్మాయితో, ఏ అమ్మాయితో నీతో కలిసి కాపురం చేయదు, బయట 120 సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన నీకుంది, ప్రెగ్నెంట్, హెచ్ఐవి పాజిటివ్. ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయికి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు? కేవలం మానవతా దృక్పథమా, లేదంటే నీ పరువు పోద్దనా? అసలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? వద్దు మేడం, ఇక మళ్ళీ వద్దు. సరే, అతను ఎవరు ఉన్నారు నీ పక్కన? అతను అయితే నేను ఇందాక చెప్పినా కదా సార్, ఆ, ఆ లిస్ట్ లో ఒక వ్యక్తి. ఇది ఈయన ఒక్కడే రెస్పాన్స్ అయ్యిండు. ఏం పేరు తమ్ముడు? నా పేరు సురేష. ఓకే, సురేష్. ఏంటి ఈ అమ్మాయితో నీకు పరిచయం ఎక్కడ, ఎప్పటి నుంచి? గచ్చిబౌలిలో ఆఫీస్లో పనిచేస్తాం సార్ మేము. మా కొలికే ఆమె. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఓకే. మా కొలికే కదా అని నేను ఫ్రీగా ఉంటుండే ఆమె దగ్గర. బాగా పరిచయం అయింది, అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటే. పరిచయం ఫ్రెండ్స్ అయినా లవర్స్ కూడానా మీరు? ఫ్రెండ్స్, డీప్ ఫ్రెండ్స్. డీప్ ఫ్రెండ్స్. ఇంకా మా దగ్గర రిలేషన్ అనేది గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఏం స్ట్రాంగ్ రా బాబు. కాదు, స్ట్రాంగ్ అవటం అంటే ఏందబ్బా? కాదు, మీకేంటి, మీకు పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదు, నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి మీ ఇద్దరికి? ఫిజికల్ రిలేషన్స్. ఇంకా డీప్ క్లోజ్ అయిపోయినాం. ఒక రోజు బయటికి అదేలే, ఎంత హోటల్కి close వెళ్ళాం. అయ్యారన్నది అర్థమవుతుంది, నువ్వు చెప్తూనే అంత చెప్పరిస్తున్నావు అంటే. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది. సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఏమొద్దు, డైరెక్ట్ కలుద్దామని అన్నది. ఓడమ్మా. నేను అప్పటికి చెప్తాను నేను ఫోన్లో, వద్దు ఒకసారి ఆలోచించు, తొందర అడకు, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఆమె వినలేదు, డైరెక్ట్ ఓకే. ఆమెనే అంత ఫ్రీగా ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుందని డైరెక్ట్. నీ ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాండం ఎందుకు ఇన్సిస్ట్, ఆ అమ్మాయి కాండం ఎందుకు? చాలా మంది మగవాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఆ అమ్మాయి ఇన్సిస్ట్ చేయకపోయినా నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. నేను అది చెప్పిన ఆల్రెడీ, వినలేదు, అట్లా జరిగిపోయింది. ఇంకా జరిగిపోయింది. నువ్వేమొచ్చి టెంప్టేషన్ ఆపుకోలేకపోయావు. లేకుండా బాగుంటుందని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఈమెకి నాకు గొడవ అయింది, ఏందని చూసానంటే నీ నెంబర్ ఇంకా కొంత వాళ్ళ నెంబర్లు ఇటు ఉన్నాయి, అందులో నీ నెంబర్ ఒకటి దొరికింది అని నాకు ఫోన్ చేసిండు. నాకు కాంటాక్ట్ అని నేను వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఐవి అది అని అంటున్నారు. కాదు, నువ్వు టెస్ట్ చేయించుకున్నావా? చేయించుకున్నా సార్. మరి నీ రిజల్ట్ ఏంటి? నా రిజల్ట్ గిట్ట హెచ్ఐవి అని వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి. అదయ్యా, నువ్వు ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తున్నావు ఏందయ్యా? నీకేం టెన్షన్ లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ అమ్మాయి కాకుండా ఎంతమందితో కలిసారు మీరు? నేను జాగ్రత్తగా ఉన్నా సార్, కానీ నీకు వేరే ఆడపిల్లలతో కలిసే అలవాటు ఏమన్నా ఉందా? అదేమన్నా హాబీయా? నేను ఎప్పుడు కలవలేదు సార్, ఈమె దగ్గరనే ఫస్ట్ కలిసిన. అంటే నీ దృష్టిలో ఏంటంటే అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక లవర్, వాడేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని అనుకున్నావు. ఎక్కడ మీకు పెళ్లి అనే కమిట్మెంట్లు కట్టాలి ఏమీ లేవు, జస్ట్ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాదు, ఇక్కడ చైన్ రియాక్షన్. నీకు పెళ్ళి అయిందా? కాలేదు సార్. బతికావు సార్. నీకు పాజిటివ్ ఇప్పుడు? అవును. కన్ఫర్మ్డా? కన్ఫర్మ్డ్ సార్. మరి నువ్వు మెడికేషన్ మీద ఉన్నావు, ట్రీట్మెంట్ మీద ఉన్నారా మీరు? తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నారే? ఏఆర్వి థెరపీ మొదలైందా? అవును సార్, తీసుకుంటున్నా. అయ్యో రామా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అతను పిలవగానే ఎందుకు వచ్చారు మీరు? అంటే ఎవరు నాకు ఇది ఇచ్చిందనేదా? మీరు ఈ అమ్మాయితో తప్ప ఇంకెవరితో కలవలేదు అన్నారు. వ్యాధి ఎవరి వల్ల నుంచి ఆలోచించుకుంటానంటే అప్పుడే ఆయన ఫోన్ చేసిండు. ఒకప్పుడు కలిసినాం కదా అని, ఆమె చూసి ఒకసారి నాకు ముందే చెప్పొచ్చు కదా అని. అమ్మాయి నువ్వు విడిపోయారు కదా, ఎందుకు విడిపోయారు? ముందే మేము క్లారిటీ ఉన్నాం, ఆమె వేరే పెళ్లి చేసుకుంటది, బెనిఫిట్ అంతే, ఫిజికల్ బెనిఫిట్ గురించి వచ్చా అంతే, ముందే క్లారిటీ ఉన్నాం. సో అమ్మాయి వేరే జాబ్ చూసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకా అమ్మాయితో నీకు టైఅప్ లేదు. మరి ఈ లోపు నువ్వు ఇంకో లవర్లు తగులుకుంటావు, అట్లా ఏం తగులుకోలేదా? నేను ఎవరిని తగులుకోలేదు. మరి ఈ అమ్మాయితో కాంటాక్ట్ లో ఎందుకున్నావు? లేడు, కాంటాక్ట్ లో లేడు. వీళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యేసరికి ఉన్న నెంబర్లన్నీ కొడుతుంటే ఏం తగలేదు. ఏం భవాని? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.